ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నానండి, దాన్ని పాటించాలని కాదు, కానీ పాటిస్తే మంచిదన్న ఉద్దేశం. ఓట్ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అండి, అలాగే దేవుడు మనకి ఇచ్చిన హక్కు కూడా అది. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయండి. మన ఫ్యూచర్ జనరేషన్స్ని అద్భుతంగా చూడగలిగే వాళ్ళు, వాళ్ళకి పర్ఫెక్ట్ వే వేయగలిగే మంచి లీడర్ని ఎన్నుకోండి. ఎందుకంటే ఈరోజు 40 to 60% మాత్రమే ఓట్ చేస్తే, బిట్వీన్ ఓటర్స్ మాత్రమే ఓట్ చేస్తే ఎన్నికైన లీడర్స్ మనం రూల్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో 100కి 100% కలిసి ఎన్నుకున్న వాళ్ళే రూల్ చేయాలి. అప్పుడే ఒక ఫుల్ఫిల్నెస్ వస్తుంది. దయచేసి అందరూ ఆలోచించేయండి, ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. వన్ డే ఏముందలే అని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. థింక్ చేయండి. ఇక్కడ కులం, మతం, వర్గం, డబ్బు, ఇంకో ఎక్సెట్రా ఏవి మనకి మెయిన్ కాదండి. మన డెవలప్మెంట్, మన ఫ్యూచర్ జనరేషన్స్, మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలండి. ఇది క్లియర్. దయచేసి మళ్ళీ ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయండి. మంచి లీడర్ని ఎన్నుకోండి. ఎవరైతే డెవలప్ చేస్తారో ఆ లీడర్ని ఎన్నుకోండి. అంతా మంచి జరిగేలా చూడండి. సమాజం అంటే మనదేనండి, ఎదురువాడిది కాదు. మన ఇంటికి మనమే సున్నం వేసుకోవాలి. అలా చేయాలి అంటే ఒక మంచి లీడర్ ఉండాలి. మనం అని అంటే మనం ఎన్నుకుంటున్న లీడరే మన ఇంట్లో వాడే ఉండాలి తప్ప, మీన్స్ మన ఇంట్లో వాళ్ళ బిహేవ్ చేయాలి తప్ప, వేరేగా కమర్షియల్గా ఆలోచన చేసి మనల్ని వేరే దారిలోకి తీసుకెళ్ళే వ్యక్తి మనకు వద్దండి. దయచేసి మంచి లీడర్ని ఎన్నుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయండి. అంతా మంచి జరిగేలా చూడండి. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీ.